నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన జేకేసీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎంలు. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన జేకేసీ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జేకేసీ కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన హాజరయ్యారు. జాతి సమైక్యత, మానవతా విలువలను విద్యార్థి దశ నుంచే అలవరుచుకోవాలని వారిద్దరూ తమ ప్రసంగాలలో విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకలలో మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అతిథులు ఎవరైతే ఉన్నారో వారిని మేము జాతీయ గీత ఆలాపనతో కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని కోరుతా ఉన్నాం. జాతీయ గీత ఆలాపన. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి దాక నీ ఆటలే ఆడుతా నీ పాటలే. పెద్దలను ఆశీర్వదించాలని కోరుతున్నాం. నేటి కార్యక్రమంలో మొదటగా స్వాగత పలుకులు భావించి ఏ విద్యార్థి నాయకుల స్ఫూర్తితో చూసి పాఠశాల నుంచి పరుగులు దయచేసి పెద్దలందరూ తమ తమ స్థానాల్లో వీళ్ళున్న చొరవను సర్దుకొని ఆహ్వానిస్తున్నాం. అలాగే మన కళాశాల పూర్వ విద్యార్థి బహుదూరపు రాజకీయ బాటసారి నల్లపరెడ్డి రాజకుమారి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తారు. వారు వాళ్ళ కళాశాల వ్యవస్థాపకుల పెద్ద గౌరవంతో మన్నించి రావటం మన విద్యార్థి నాయకులు, నేటి ముఖ్యమంత్రి ఆయన రోజు అదే ఆసుపత్రిలో గుండె మార్పులు, మంత్రులకు కీలు మార్పులు కూడా జరుగుతున్న కార్యక్రమాలు. ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాతో మాన్యశ్రీ గౌరవ ఉపరాష్ట్రపతి గారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని తమ యొక్క ఇనాగ్రల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు,
జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కళాశాల యొక్క పాలక వర్గము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కళాశాల యొక్క పాలక వర్గము ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహం చూస్తే నాకు కూడా ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై నీకు సొంతంగా ఏం కావాలని కోరితే మళ్ళా నాకు నా బాల్యాన్ని వెనకిచ్చేవా అని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆ బాల్యం నిష్కలమయమైంది, ఆ బాల్యం సాహసవంతమైంది, ఆ బాల్యం ప్రేమపూరితమైంది. ఆ బాల్యం అయితే ఉందో కల్లా కపటం తెలవకుండా భవిష్యత్తు కోసం ముందుకు పరిగెత్తేంటే వయసు ఆ బాల్యం. అలాంటి బాల్యం మళ్ళా నాకు తిరిగిచ్చేయమని చెప్పి భగవంతుడు నేను కోరుకుంటాను. రేపు భగవంతుడు ప్రత్యక్షం కాడు, నా కోరిక తీర్చడనే విషయం కూడా నాకు తెలుసు. కానీ నా మనసులో ఉన్న మాట మిమ్మల్ని చూసి మీ ఊపు, మీ హుషారు, మీ ఉత్సాహం, మీ ఉత్తేజం చూసిన తర్వాత చెప్దామనిపించింది. మీ అందరికీ ఇంకొక సంతోషకర వార్త ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది. 19 సంవత్సరాల లోపల ఉన్న అండర్ 19 ఇయర్స్ క్రికెట్లో భారతదేశం మళ్ళా విజయభూరి మోగించింది. ఆస్ట్రేలియాను ఓడించి మళ్ళా ప్రపంచ కప్పు సాధ్యం చేసుకుంది. మొన్న దృష్టిహీనమైన వాళ్ళ యొక్క ప్రపంచ కప్పును భారతదేశం స్వాధీనం చేసుకుంది. క్రికెట్ ఫర్ ద బ్లైండ్ ఆర్ డిజేబుల్డ్. ఇప్పుడు మళ్ళా యువతలో మళ్ళా ప్రపంచ క్రికెట్ కప్పుని భారతదేశం స్వాధీనం చేసుకుంది. నేను ఎందుకు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నానంటే, భవిష్యత్తు మంది. స్వామి వివేకానంద చెప్పాడు 21వ శతాబ్దం భారతీయ శతాబ్దం అవుతుందని చెప్పినట్టే విశ్వాసాన్ని స్వామి వివేకానంద ఆ రోజు వ్యక్తపరిచాడు. నాకు నమ్మకం ఉంది, భవిష్యత్తు మంది. ప్రపంచం వేగంగా ముందుకు వెళుతూ ఉంది, భారతదేశం కూడా అదే వేగంతో ముందుకు వెళుతోంది. ప్రపంచం యొక్క ఆర్థిక గమనం కాస్త మందగమనం అయింది. ఎకానమీ స్లోయింగ్ డౌన్. మన నైబర్ పవర్ఫుల్ నేషన్ చైనా కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. కానీ ఓన్లీ నేషన్ విచ్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇండియా, భారతదేశం అనే విషయాన్ని మనందరూ కూడా గర్వంగా అంగీకరించాల్సి ఉంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా, తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా చూస్తే భారతదేశాన్ని ఆపే శక్తి ఎవరికి కూడా లేదు. అనతి కాలంలోనే భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా, సంపన్నమైన దేశంగా తయారవుతుంది. దానికి కారణం థ్యాంక్స్ టు ద యూత్. ఈ దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఉన్నారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రపంచంలో ఇంకెవరికి కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ ఆల్ ఏజింగ్. మనకి మాత్రం వయసు తక్కువ ఉండి, తెలివి ఎక్కువ ఉండి, చురుకుతనం కరుగుతనం ఎక్కువ ఉండే జాతి భారతదేశ కావడం మనందరి యొక్క గర్వం అని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈ దేశంలో, ఈ నేలలో, ఈ భూమిలో, ఈ గాలిలో, ఈ మట్టిలో అపారమైన తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళకి కాస్త ప్రోత్సాహం ఇచ్చి, వెన్ను తట్టి, శిక్షణ ఇచ్చి ముందుకు పంపిస్తే, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఐటీ రంగంలో ఇవాళ భారతదేశం మేటీగా తయారైంది. ఐటీ హెస్ బికమ్ ఏ బ్యూటీ అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ద బ్యూటీ అండ్ కంట్రీ విల్ బికమ్ మైటీ అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. నువ్వు సిలికాన్ వ్యాలీకి వెళితే, అమెరికాకి వెళితే, ఆ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళితే, శాన్ హౌస్కి వెళ్తే, లేదా లాస్ ఏంజల్స్కి వెళ్తే, ఆ పక్కన వెళుతూ ఉంటే కనపడిన 10 మంది భారతీయుల్లో, కనపడిన 10 మందిలో సగం మంది భారతీయులు ఉంటారు. ఆ సగం మందిలో సగం మంది తెలుగు వాళ్ళ ఇవ్వడం మన యొక్క అదృష్టం మీ అందరూ కూడా మనం చెప్తా ఉంది. అంత తెలివి ఉంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా పేరుగాంచింది. ఇండియా ఇస్ నోన్ యాజ్ విశ్వగురు వన్స్ అపాన్ ఎ టైం. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకునేవాళ్ళు. హియన్ సాంగ్, వాహియాన్ లాంటి యొక్క చైనీసి సాహితీకారులు, చరిత్రకారులు వచ్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పారు. మీ అందరికి కూడా యువతరం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది. అదేంటంటే, మనం విదేశాల యొక్క పాలనకు రాకముందు భారతదేశం యొక్క జీడిపి ఎంతో తెలుసా? ప్రపంచ జీడిపిలో 27% భారతదేశానికి చెందని చెప్పి తెలవడం అవుతుందో చాలా సంతోషకరమైన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. 27% ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూస్ టు బిలాంగ్ టు ఇండియా. అంటే మోర్ దెన్ 1/4 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. కానీ విదేశ పాలన వల్ల వాళ్ళు మన దేశాన్ని దోచుకొని
మన సంపదను దోచుకొని ఆఖరి కొందరు మన మనసును కూడా దోచుకొని వెళ్ళిపోయారు. దానివల్ల బానిసత్వం వల్ల మన దేశం వెనకబడిపోయింది. తిరిగి సాంస్కృతిక జాతీయ పునరుజ్జీవనం అవసరం ఉంది. వి మస్ట్ ఆల్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. మన ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ఇప్పుడు మనకి గోఖలే గారు కూర్చోన్నారు ఎదురుండా ఎండలో, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇప్పుడు వీళ్ళందరూ సర్జరీ చేస్తూ ఉంటే సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ఆ రోజే ఎంట్రుకు నిలువుగా కోసాడు. అడ్డంగా ఇప్పుడు అందరూ కోస్తున్నారు, మనం కూడా కటింగ్ చేసుకుంటాం మామూలుగా. కానీ ఎంట్రుకు నిలువుగా కోసేట శస్త్రశాస్త్రం సుశ్రుత హయాంలో ఉండింది. వరాహ మిహిరుడు, గ్రహాలను, అలాగే మిసైల్స్, అగ్ని, పృథ్వీ, ఇవన్నీ మన కలాం గారు ఇప్పుడుండే DRDO శాస్త్రవేత్తలు కనుక్కుంటే ఆ రోజుల్లోనే మన పురాణాల కాలంలో మన యొక్క ఇవన్నీ కూడా ఈ యొక్క మిసైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. రామాయణ కాలంలో రాముడు ఉన్నాడా లేదనే విషయం చర్చలు పక్క పెట్టినప్పటికీ కూడా రామాయణ కాలంలో పుష్పక విమానం ఉండింది. పుష్పక విమానం మాయాబజార్ సినిమా చూస్తుంటే మీరు ఆ రోజుల్లో మడవ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన అజరామరంగా నివసించే మాయాబజార్ సినిమా మనం చూస్తే ఆ మాయాబజార్లో టెలివిజన్ ఛానల్ మనకు కనపడుతుంది. మాయాబజార్ నినిమా మాయా ఆ విషయం పక్కన పెట్టిన ఆ స్ఫుర దృష్టి, ఆ విజన్, ఆ దూరదృష్టి మనకి రామాయణ కాలంలో పుష్పక విమానం, అలాగే భారత భాగవత కారణాల్లో మనకి టెలివిజన్ ఇవన్నీ కూడా కనపడ్డాయి. అలాగే శస్త్రశాస్త్రాల గురించి కూడా నేను చెప్పాను, అలాగే ఆస్ట్రాలజీ గురించి చెప్పాను. ఇవన్నీ కూడా మనం కానీ గమనిస్తే ఈ దేశాల్లో తెలివితేటలు కొదవలేదనే విషయం మనకు తెలుసు. దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. అందుకే ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళా తిరిగి ప్రజలను ప్రోత్సహించి వాళ్ళ ఉండే తెలివితేటలు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ ఇచ్చి వాళ్ళని మళ్ళా పై స్థాయికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, అనేక రకాల పథకాలు కూడా తీసుకొస్తున్నాయి. ఈ సందర్భంగా మన యొక్క జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారి కళాశాలలో చదువుకునే మీరందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ 50 సంవత్సరాల యొక్క స్వర్ణ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ స్వర్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం చాలా సంతోషం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. మన పూర్వీకులు ఆ రోజు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జాగర్లమూడి చంద్రమౌళి గారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య అన్నిటికన్నా అవసరమైన విషయాన్ని గుర్తించి వాళ్ళు ఆ రోజుల్లో ఈ కళాశాల స్థాపించారు. అదే సందర్భంలో గుంటూరులో ఇంకా అనేక కళాశాలలు, జాలయ కళాశాల కావచ్చు, ఏసీ కళాశాల కావచ్చు, హిందూ కళాశాల కావచ్చు, ఆ తర్వాత వచ్చేటికి ఇతర రెడ్డి కళాశాల కావచ్చు, అనేక కళాశాలలు వచ్చాయి. విద్యను ప్రోత్సహించడం, కళలను ప్రోత్సహించడం, సాంప్రదాయాలు ప్రోత్సహించడం, సంస్కృతిని ప్రోత్సహించడం మన పెద్దలు చేసిన పని. అలాంటి పెద్దవాళ్ళలో ఒకరు శ్రీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు. ఆ రోజుల్లో సంపన్నత ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా సమాజం కోసం ఆలోచించే గుణతత్వం వారికి ఉండింది. మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఇవాళ డిస్ట్రిక్ట్ బోర్డుకి చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబం సంపన్నమైన కుటుంబం అయినప్పటికీ కూడా సమాజానికి కొంత మన సంపదను పంచాలి, వాళ్ళతో కలిసి మనం కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కళాశాల ఏర్పాటు చేసి మీ అందరూ కూడా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేశారు. అందుకని ఈ శుభ సమయంలో మనందరూ కూడా శ్రీ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారిని, జాగర్లమూడి చంద్రమౌళి గారిని, అలాగే మొదటి కళాశాల ప్రిన్సిపాల్ ఎలవర్తి రోసయ్య గారిని వీళ్ళందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. వాళ్ళ భారతీయులు, తెలుగు వాళ్ళందరూ కూడా ఇతరుల యొక్క అనుభవాన్ని నేర్చుకోవాలా, సంస్కరణ వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలా. ఈ సంస్కరణ ఆలస్యం కాబట్టి దేశంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. 30% మంది ఇంకా దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. 25% మందికి చదువు రాదు. మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మహిళలు మన దేశం లేనప్పుడు మాతృమూర్తులుగా చూసాం. గంగా, యమున, కావేరి, మహానది, తపతి, అనేక నదుల పేర్లు మహిళల పేరుతో పెట్టుకున్నాం. మనం మహిళలను భారత మాత అంటాం, భారత పితానం, మనం మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్ ల్యాండ్ అన్నాం. మనం అందరం కూడా ఈ దేశంలో పురాణాలు గమనిస్తూ పురాణాల్లో విద్యామంత్రి సరస్వతీదేవి, రక్షా మంత్రి పార్వతీదేవి, ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ లక్ష్మీదేవి పురాణాల ప్రకారం కూడా. అలాంటి పవిత్రమైన జాతిలో ఇవాళ మహిళలను పక్కన పెట్టడం, వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళపైన అత్యాచారం చేయడం, ఇది పరమ దుర్మార్గం. ఈ బలహీనత నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. దానికోసం కొత్త బిల్లు తెస్తే బిల్లులతో కాదు, బిల్ ఈజ్ రిక్వైర్డ్, పొలిటికల్ బిల్ ఈజ్ రిక్వైర్డ్, అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. ఈ మూడు కలిస్తే మహిళలపై దాంతోపాటు మెంటల్ యాటిట్యూడ్లో చేంజ్ కూడా రావాలి, మనస్తత్వంలో కూడా మార్పు రావాల్సి ఉంది. స్త్రీని ఆ విధంగా గౌరవించాల్సి ఉంది. దాంతోపాటు కులం పేరుతో కొందరు దేవాలయంలో రానికపోవడం, కొంతమంది అంటరాని వాళ్ళు అనడం, కొంతమంది తక్కువ, ఎవడు తక్కువ ఎవడు ఎక్కువ, భగవంతుడు రాశారా నువ్వు తక్కువ అని వాడు ఎక్కువ అని చెప్పని
ఎవరు చెప్పారు దీన్ని? ఎక్కడ ఉంది? రామానుజాచార్యులు వేల సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? శంకరాచార్యుడు కాశీకి వెళ్ళినప్పుడు చారువాకుల ముందు మరి నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడు? అది రేలు మధ్యలో వచ్చింది. దీని మధ్యలో తుంచేయాల్సిన అవసరం ఎంత ఉంది? తెలివిని బట్టి మనిషిని గుర్తించాల్సిన అవసరం ఉంది, కులమును బట్టి కాదు. దాంతోపాటు ఈ ఆర్థిక అసమానతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో సంపద పెరుగుతుంది, అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అది తగ్గించుకోవాలంటే అందరికీ అభివృద్ధి అనే మంత్రాన్ని మనం చేపట్టాల్సి ఉంది. దానికి సంస్కరణలు అవసరం, దానికి ఇంక్లూజివ్ గ్రోత్ అవసరం, దానికి రిఫార్మ్స్ అవసరం. ప్రధానమంత్రి గారు చెప్పారు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్. దేశం మొత్తం మీద కూడా పరిపూర్ణంగా మార్పు రావాలంటే మన అందరిలో కూడా మార్పు రావాలా, మన ఆలోచనలో మార్పు రావాలా. నేను ఒక భారతీయుడిగా, ఒక చురుకైన కరుకైన సామాన్య కార్యకర్తగా తిరిగి ఇక్కడి దాకా వచ్చిన నా మనసులో చాలా వేదన. 70 సంవత్సరాలు జరిగిపోయాయి. ఇన్ని వసతులు ఉన్నాయి, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, మనకి మంచి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినా దేశం ఇంకా ఈ రంగాల్లో ఎందుకు వెనకబడి ఉంది? ఎప్పుడు దీని నుంచి మనం బయటకు వస్తామని. అందుకని దానికోసం కూడా మనందరి ఆలోచనలో మార్పు రావాల్సి ఉంది. సంస్కరణ పదం పట్టాల్సి. ఇవాళ నువ్వు ఢిల్లీ నుంచి రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఆ మధ్య, నేను 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే, ఢిల్లీ నుంచి 100 రూపాయలు నేను పంపిస్తే అది పచ్చిపాడు చేరేసరికి 15 రూపాయలు అవుతుందని చెప్పారు. పచ్చిపాడు అంటే ఈ పచ్చిపాడు కాదనుకోండి, ఉదాహరణకు చెప్పాడు. If I put 100 rupees in a pipe from Delhi, only 15 rupees is reaching it. దాన్ని మార్చాలంటే మార్గం ఏమిటి? దానికి విభిన్న మార్గాలు తెచ్చుకోవచ్చు. నేరుగా జనానికి పంపిణీ కావాలి. ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా స్కాలర్షిప్లు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే కాంపెన్సేషన్లు కానీ, నష్ట పరిహారం కానీ, ఏదైనా లేదా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఇచ్చిందైనా నేరుగా జనానికి చేరాలి. మధ్యవర్తి చేతుల్లోకి వెళ్ళి అది ప్యాకేజీ కాస్త లీకేజీ కాకూడదు. దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఆ ప్రయత్నం కోసమే డీబీటీ వచ్చింది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దానికోసమే ఆధార్ వచ్చింది. దానికోసమే అని చెప్పిన వాళ్ళ జాబ్, జనధన, ఆధార్, మొబైల్ నేరుగా అక్కడ వేస్తే అకౌంట్లో నీ మొబైల్లో వచ్చి చేరాలండి. అలా కాకుండా నువ్వు మధ్యలో వెళ్ళి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చేతులు కలిపి, మధ్యలో చేతులు తడిపి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా డబ్బు పేదవాడి ఇంట్లో వాడి అకౌంట్లో చేరాలా. ఇది సంస్కరణ. డీబీటీ ఒక సంస్కరణ, ఆధార్ ఒక సంస్కరణ, జాబ్ ఒక సంస్కరణ, అదేవిధంగా ఈ యూరియాకి పూతపోయిన ఒక సంస్కరణ. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేపడుతున్న అనేక రకాల సంస్కరణ కార్యక్రమాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు చాలా అవసరం. వాటిలో లోటుపాట్లు ఉంటే విమర్శించవచ్చు, వాటిని ఎత్తి చూపవచ్చు, వాటిని సరిదిద్దవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ సంస్కరణ వ్యతిరేకించడం అవుతుందో ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత దేశంలో ఎవరికి కూడా మంచిది కాదు మనం చేస్తాం. వెంకయ్యనాయుడు గారు వస్తూ ఉంటే చూసాం. మీ ఈలలు కేకలు చూసిన తర్వాత నాకు విద్యార్థి దశలో ఉండే రోజులు జ్ఞాపకం వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వెంకయ్యనాయుడు గారి గురించి మీకు బాగా తెలుసు. విద్యార్థిగా ఉండి పోరాటాలు చేసిన వ్యక్తి. ఆంధ్ర ఉద్యమంలో పోరాటాలు చేశారు, విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేశారు. ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం విద్యార్థి దశ నుంచే రాజకీయాలు వంట పెట్టుకుని బ్రహ్మాండంగా రాణించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో నేను కూడా రాజకీయాలను చూస్తే మొట్టమొదటి ఎమ్మెల్యే అయింది కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒక రీసెర్చ్ స్కాలర్గా ఉండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాం. అంటే ఈరోజు విద్యార్థులు చూసినప్పుడు ఈ యొక్క కాలేజీలో మీరు చూస్తే కొన్ని వందల మంది, వేల మంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, అదే సమయంలో మంచి ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ వచ్చారు. ఇప్పుడే ఇంతవరకు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈరోజు చాలామంది ఈ కాలేజీలో పాస్ అయిన వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా వచ్చారంటే ఆ రోజు ఒక వ్యక్తి చూపించిన విజన్, ఆ విజన్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుంటూరులో బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్లో రాణించారంటే కొంతమంది వ్యక్తులు ఆ రోజుల్లో నిస్వార్థంగా ఆలోచించారు. అలాంటి వ్యక్తులని జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు, వారి పేరుతోనే ఈ కాలేజీ పెట్టారు, జేకేసీ కాలేజీ పెట్టారు. అదే మరి ఈరోజు మీరు చూస్తే 1968లో ఈ కాలేజీ పెట్టడం, ఆయన కుమారుడు జాగర్లమూడి చంద్రబాబు గారు దీన్ని స్థాపించి ఆయన కూడా కొంత సమయం మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు చూసాం.
అలాంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో పనిచేసిన వ్యక్తి జాగర్లమూడి చంద్రమౌళి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వారు చూపించిన చొరవ ఈరోజు కుప్పస్వామి చౌదరి గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ రోజుల్లోనే ఎనలేని సేవలు అందించారు. ఈరోజు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు, సేవా రంగంలో ఉన్నారు. ఇంకొక పక్క భాషను కూడా పోషించడం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి కుప్పస్వామి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరిగా ఉండి అన్ని విధాలా ముందుకు పోయారు. ఆ రోజు ఆయన చూపించిన చొరవ మనం చూస్తే ఈ జిల్లాలో రోడ్ల విషయాల్లో కానీ ఇంకొక పక్క అభివృద్ధిలో కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా రాజకీయాల్లో ఆదర్శ వ్యక్తి ఎవరంటే కుప్పస్వామి గారి పేరు చెప్పుకుంటున్నామంటే అది ఆ రోజు ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవాభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 18 సంవత్సరాలు పనిచేశారు. ఒక విజన్ కొన్ని వందల మంది జీవితాలను మార్చింది. ఆ రోజు చాలామంది కాలేజీలు పెట్టి ఆ రోజు వారు చూపించిన చొరవతో గుంటూరు నుంచి ఈరోజు చూస్తే చాలామంది విదేశాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణించారు, ఈ గడ్డకు మంచి పేరు తీసుకొచ్చారు. వారందరినీ తెలుసుకోవడం ఇలాంటి శుభ సందర్భంలో మనందరి బాధ్యత. అదే సమయంలో నేను ఇప్పుడే మధ్యాహ్నం లంచ్ టైంలో చూశాను, చాలామంది ఎమ్మెల్యేలు చూశాను. అదే మరి కడాన మా డీజీపీ కూడా ప్రస్తుత డీజీపీ ఈ కాలేజీ పూర్వ విద్యార్థి అన్నప్పుడు నేను గర్వపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క పారిశ్రామికవేత్తలు చూశాను. ఈ విధంగా మీరు చూసి చాలామంది ఈ కాలేజీ నుంచి పైకి వచ్చారు. అలాంటి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారు ఒక చొరవ తీసుకుని మేమందరం ఈ కాలేజీ అభివృద్ధి కోసం ఏం చేయాలో చేయడం కోసం ముందుకొచ్చారంటే వారందరినీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కొంతమంది ఒక ఉత్సాహంగా ఒక సేవాభావంతో ఈ కాలేజ్ స్థాపించారు కాబట్టి కొన్ని వందల వేల మంది ఈ కాలేజీలో చదువుకుని మీ జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చంద్రమౌళి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీకు తగిన విధంగా మీరు ఈ కాలేజ్ అభివృద్ధికి కానీ ఎడ్యుకేషన్ అభివృద్ధికి కానీ సేవా కార్యక్రమాలు చేయగలిగితే అది రాబోయే భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్య విషయంలో మనందరి జీవితాల్లో మార్చేది విద్య. భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తు నాలెడ్జ్కి సంబంధించింది. ఎవరైతే నాలెడ్జ్లో ముందుకు పోతారో వారికే భవిష్యత్తు ఉంటుంది, వారే ఏదైనా సాధించగలుగుతారు. అందుకని నేను ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు నేను ఆలోచించి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఈరోజు నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలో ఐటీలో ఎవరు ముందున్నారంటే అందులో తెలుగు వాళ్ళే ఉండడం అది మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు అగ్ర స్థానంలో ఉండే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలి, ఇది ఒక ఎడ్యుకేషన్ స్టేట్గా తయారు కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తాం. మనం అందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు టెక్నాలజీ చాలా ప్రాముఖ్యత వచ్చింది, దీనికి అదనంగా IoT వచ్చింది. ఈ రెండు మనం చూస్తే ఒక డెడ్లీ కాంబినేషన్గా భవిష్యత్తులో ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి నూతన నిర్వచనం ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు క్లాస్ రూమ్లో చదువుకునేవారు, ఇప్పుడు క్లాస్ రూమ్లో కాదు చెట్ల కింద కూడా చదువుకునే పరిస్థితి వస్తూ ఉందంటే అది టెక్నాలజీ ప్రభావం. వైఫై వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క వర్చువల్ క్లాస్ రూమ్స్ వస్తున్నాయి.
ఇంటర్నెట్ యాక్సెస్ వస్తూ ఉంది. వచ్చినప్పుడు నాకు అనిపించింది విద్యార్థులు చూస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాలేజీ మేనేజ్మెంట్ కూడా మీకు మంచి ఎప్పటికప్పుడు సిలబస్లో కూడా మార్పులు కానీ భవిష్యత్తులో ఎలాంటి కోర్సెస్ కావాలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను ఒకటే కాలేజీ మేనేజ్మెంట్కి చాలా స్పష్టంగా వారికి సహకరిస్తాను. మీరు చేసే అన్ని కార్యక్రమాల్లో ఒక ఉదాత్తమైన ఆశయం కోసం పెట్టిన కాలేజీ, ఈ కాలేజీ అభివృద్ధి చేయడంలో మీరు చేసే శ్రమకు తప్పకుండా ప్రభుత్వం కూడా మీకు అందుబాటులో ఉండి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి ఇప్పుడే కొంతమందితో మాట్లాడితే అంటున్నారు, ఒకప్పుడు ఈ కాలేజీలో సీటు దొరకడం చాలా కష్టంగా ఉండేది. అలాంటప్పుడు సీటు దొరికి మేము చదువుకుంటే మేము అదృష్టవంతులుగా భావించాం. ఇప్పుడుండే స్టూడెంట్స్ కూడా మీరు అదృష్టవంతులు. మీకు ఒక మంచి బ్రాండ్ ఉంది, జేకేసీ కాలేజీ. ఈ బ్రాండ్ వల్ల మీరు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది మీరు దృష్టిలో పెట్టుకుని మీ జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు వెంకయ్యనాయుడు గారు నమ్ముకున్న సిద్ధాంతంతో పనిచేశారు, ఎక్కడా రాజీ పడలేదు. ఆయన ఈరోజు స్థాయికి వచ్చారంటే వారికి కష్టమే తప్ప ఇంకోటి కాదు. నాకు కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ మా వెనకాల ఎవరూ లేరు, మా పెద్దలు కూడా రాజకీయాల్లో లేరు. ఈరోజు మేము స్థాయికి వచ్చామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తే తప్పకుండా అది సాధ్యం. ఆ విషయం ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ కాలేజీలో మేమందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. కమిటీతో ఫోటో తిరగడానికి పెద్దలు అంగీకరించారు. రాయపాటి శ్రీనివాస్ రావాలని QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరిగిన జేకేసీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు, హాజరైన ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎంలు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.